పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి హవల్దార్ అబ్దుల్ హమీద్ 1965 పాకిస్తాన్ యుద్ధంలో చాలా వీరోచితమైన పోరాటాన్ని ఆయన ప్రదర్శించారు. సో హవల్దార్ అబ్దుల్ హమీద్ కి సంబంధించినటువంటి వీర గాథని వివరిస్తారా? మనకు హవిల్దార్ అబ్దుల్ హమీద్ ఆయన మన దేశంలో పరమవీర చక్ర వచ్చినటువంటి మొట్టమొదటి ముస్లిం ఆఫీసర్ ఆయన. వాళ్ళ కుటుంబము పాకిస్తాన్కి వెళ్లకుండా భారతదేశంలోనే సెటిల్ అయ్యారు వాళ్ళు. పైపెచ్చు ఆయన భారత సైన్యంలో చేరి భారత సైన్యంలోనే ఆయన బలిదానం ఇచ్చారు. కాబట్టి మహానుభావుడు మనకందరికి కూడాను చాలా అద్భుతంగా పోరాటం చేసి మనం ఆయన యుద్ధ భూమిలోనే చనిపోయారు ఆయన. అప్పుడు ఉన్నటువంటి మన కెపాసిటీ చాలా వీక్. నెహ్రూ యొక్క పిచ్చితనం వల్ల మన టెక్నాలజీ పెంచుకోలేదు, మన అస్త్రశస్త్రాలు మనకు ఉన్నటువంటి కెపాసిటీ పెరగలేదు. దానికి భిన్నంగా పాకిస్తాన్లో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ అమెరికా ఇచ్చిన వాళ్ళకి, ప్యాటర్న్ ట్యాంక్స్ ఇచ్చిన వాళ్ళకి. మన దగ్గర ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్లో యుద్ధం చేసినటువంటి ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి. అవి కూడా 1962లో మనం చైనాతో యుద్ధం చేసినప్పుడు మొత్తం సర్వనాశనమైనాయి. 3 ఏళ్లలో మనం సమకూర్చుకోలేనటువంటి మనకు ఆ కెపాసిటీ లేదు. మనకు ఇంకా అప్పుడు చాలా పేదరికంలో ఉన్నాం మనం. ఆహారమే సరిగా లేదు కాబట్టి ఇంకా మన దగ్గర టెక్నాలజీ రాలేదు. పాత మనకు ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ మనం కొట్టగలిగిన కెపాసిటీ కంటే వాళ్ళు ఆల్మోస్ట్ రెట్టింపు కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళతో ట్యాంక్ యుద్ధం చేయనే లేము. యుద్ధానికి వెళ్తే కనుక మనం వాడి దగ్గరికి వెళ్ళి ఫైర్ చేసే రేంజ్ వెళ్ళేంత వరకు వాడు మనం కొట్టగలడు. అటువంటి టెక్నాలజీ, అటువంటి కెపాసిటీ పాకిస్తాన్కు ఉంది. కాబట్టి ఏం చేశారంటే ఆ యుద్ధంలో ఒక పాకిస్తానీ టెరిటరీని, పంజాబ్ లో కొన్ని ప్రాంతాలు, కెనాల్స్ అన్నిటిని కూడా ఆక్యుపై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఈ ట్యాంక్ కాలం వస్తుంటే దాన్ని ఆపాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళ అధికారులు చెప్తే కనుక మన ట్యాంక్ అక్కడికి వెళ్ళింది. అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈయన హవిల్దార్ మనకు అబ్దుల్ హమీద్ ఆయన ఏం చేశారంటే రికాయిల్ లెస్ మషిన్ గన్ అని ఉంటుంది. రికాయిల్ లెస్ ఫైర్ చేస్తున్న ఫైర్ వెళ్తూనే ఉంటుంది. అది జోంగా అన్నటువంటి ఒక జీప్. ఇప్పుడు మనకు చాలా వచ్చినాయి, టాటా వాళ్ళు వచ్చినాయి, మహీంద్రాస్ వచ్చినాయి, ఇంపోర్ట్ కూడా మన చాలా ఉన్నాయి. కానీ అప్పుడు ఆర్మీలో చాలా ఫేమస్ వచ్చి జోంగా బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. అది ఆ జోంగా ఓపెన్ టాప్ పెట్టి దాంట్లో ఆయన గన్ మౌంట్ చేసి అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారు ఆయన. అఫ్ కోర్స్ మనకు తెలుసు జోంగా తర్వాత మనకు ఆర్మీలో మారుతి జిప్సీ వచ్చింది. మారుతి జిప్సీ తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ మనకు స్కార్పియో లాంటివి తర్వాత చాలా వచ్చినాయి మనకు అక్కడ. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ పాత టెక్నాలజీ, జోంగా టెక్నాలజీ అంటే జోంగా కార్లో ఈ రికాయిల్ లెస్ గన్ పెట్టుకుని ఆయన ట్యాంకులను అటాక్ చేస్తున్నాడు. అర్థం చేసుకోవచ్చు ఎంత అసిమెట్రీ ఉందో అక్కడ. ట్యాంక్ కెపాసిటీ ఏంటి, అది కూడా ప్యాటర్న్ ట్యాంక్ కెపాసిటీ ఏంటి, ఈయన రికాయిల్ లెస్ మెషిన్ గన్ పెట్టి కొడుతున్నారు. కానీ ఆయన ఆ పరిస్థితి అర్థం చేసుకొని కూడా చాలా చాకచక్యంగా తప్పించుకుంటూ 3-4 ట్యాంకులు ఆయన పేల్చగలిగారు. ఇంత హిట్ అవుతుంది, మనకు ఇంత సుపీరియర్ టెక్నాలజీ పెట్టుకొని మనం ఎందుకు ఇంత నష్టపోతున్నాం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు గమనిస్తే కనుక ఈయన ఫైర్ చేసేది అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. వాడు తిరిగి ఎక్కడి నుంచి ఫైర్ వస్తుందో చూసేసరికి ఈయన ఉండేవారు కదా. కానీ అన్ఫార్చునేట్ గా ఒక దగ్గర కవర్ లేకపోయేసరికి ఆయన లాస్ట్ ట్యాంక్ ని షూట్ చేసిన తర్వాత వెళ్ళంగానే వాళ్ళ దృష్టిలోకి వచ్చింది. ఇమ్మీడియట్ వాళ్ళ ట్యాంక్ టరెట్ తిప్పి ఈయన మీద ఫైర్ చేసేసరికి ఈయన ఆర్పీజీను తర్వాత ఈయన జాంగ్ అంతా కూడా పేలిపోయింది. అక్కడ ఆయన బలిదానం ఇవ్వాల్సి వచ్చింది, ఆయన చనిపోయారు అక్కడ. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకి పరమవీర్ చక్ర, యుద్ధంలో హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఆయనకి ఇచ్చారు. చాలా మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి యుద్ధం ఆయన చేశారు. కాబట్టి ఆయనను గౌరవిస్తూ చాలా మెమోరియల్స్ ఉన్నాయి మనకు. ఢిల్లీలో మెమోరియల్ కావచ్చు, పంజాబ్ లో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఆయన పేరిట ఆయన విగ్రహాలు ఆయన అన్ని కూడా పెట్టారు. మోదీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పంజాబ్ పర్యటనలో వెళ్ళినప్పుడు ఆయన సమాధికి వెళ్ళొచ్చారు. ఆయన సమాధికి వెళ్ళి నివాళులు అర్పించొచ్చారు. ఇవన్నీ వీళ్ళు చెప్పరు. మోదీ అంటేనేమో ఒక మత ఛాందసి, ఒక హిందూ ఆతంకవాది, ఇటువంటి ప్రొజెక్షన్స్ చేస్తారు. కానీ ఆయన నిజంగా దేశం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తిని ఎలా గౌరవించారు. అదే పాలిటిక్స్ చేయలేదు ఆయన. ఆయన ఈ దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి భారత ముద్దుబిడ్డ కాబట్టి ఆయనని గౌరవించడానికి ఆయన వెళ్ళారు. కాబట్టి మనం నిజంగా అటువంటి మహానుభావుడు బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆయనను మనం చిరస్మరణీయుడు. మనకు ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని, సద్గతులు కలగాలని మనం ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నిజంగానే ఏ విషయం మాట్లాడినా కానీ అబ్దుల్ కలాం గారి గురించి ఒకవైపు, అండ్ ఇట్లాంటి హమీద్ ఖాన్ గారు లాంటి వారిని నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజు యువతరం ఎవరైనా సరే. ఏదో ముస్లిం అనగానే వేరు అని ఇంకోటని మాట్లాడే నేపథ్యాలు కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మన దగ్గర ఉన్న ఈ తైమూర్లని లేకపోతే ఈ పిఎఫ్ఐ ఉగ్రవాదుల్ని కాదు.
అంతవరకు మనం చెప్దాం సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.